ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా కాసేపట్లో మరో రసవత్తర పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఇప్పటికే బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించింది. మరోసారి సొంత గడ్డపై ఢిల్లీ ఆధిపత్యం చాటుతుందా లేక ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ జట్టు ప్రస్తుతం ఓపెనింగ్ సమస్య వేధిస్తుంది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో అతను గాయపడినట్టు బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ స్పష్టం చేశాడు. దీంతో సాల్ట్ స్థానంలో గత మ్యాచ్ లో ఆశించిన స్థాయిలో రాణించని జాకబ్ బెతెల్ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీకి జోడీగా బెతెల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ పై బెంగళూరుదే పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్లు జరగగా ఆర్సీబీ 20 మ్యాచ్ల్లో విజయం సాధించగా ఢిల్లీ మాత్రం కేవలం 13 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే 2021 నుండి జరిగిన 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఏకంగా 6 సార్లు విజయం సాధించింది. ఇక గత సీజన్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఈ సీజన్ లో ఆడిన 7 మ్యాచ్లు 5 గెలిచి ఫుల్ ఫామ్ లో ఉంది. విరాట్ కోహ్లీకి ఇది సొంత మైదానం కావడంతో ఆర్సీబీ హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది. ఇక అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ వరుస ఓటంలతో సతమతమవుతుంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 265 పరుగులు చేసినా కాపాడుకోలేకపోవడం వారి బౌలింగ్ వైఫల్యాన్ని సూచిస్తుంది. అలాగే గత మ్యాచ్ లో క్యాచ్ పట్టే క్రమంలో లుంగి ఎంగిడి తలకి గాయం అవడంతో వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం అతను కోలుకున్నా ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. దీంతో ఢిల్లీ బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. అందుకే గత మ్యాచ్ లో 265 పరుగుల టార్గెట్ ని కాపాడుకోలేకపోయింది. దీంతో ఆర్సీబీలో విధ్వంసకర బ్యాటర్లు ఈ మ్యాచ్ లో చెలరేగిపోయే అవకాశం ఉంది.